మనం లాస్ట్ క్లాస్లో ఏంటంటే విండోస్ని ఎలా మనం తయారు చేసుకోవాలి, దాని మెటీరియల్స్ ఎలా అప్లై చేయాలనేది మనం లాస్ట్ సెక్షన్లో చూసాం. అయితే ఈరోజు సెక్షన్లో ఏంటంటే మరికొన్ని సాలిడ్ ఆప్షన్స్ అనేది ఇందులో ఉంటుంది. సో ఆ సాలిడ్ ఆప్షన్స్ అనేది మనం ఇందులోని తెలుసుకోవాలి. కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూనియన్, సబ్ట్రాక్షన్, ఇంటర్సెక్షన్ అవి ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మనం కంబైన్ చేయాలంటే యూనియన్ అనేది వాడతాం అనేది తెలిసింది. అదే మనం ఆబ్జెక్ట్ ఏవైనా మనకు కావాల్సింది సబ్ట్రాక్ట్ చేయాలంటే ఇక్కడ సబ్ట్రాక్ట్ అనే ఒక ఆప్షన్ని మనం యూజ్ చేసుకోవాలి అనేది మనకి తెలిసింది. అలాగే ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, మనం ఏదైనా అవుటర్ పార్ట్లో ఇంటర్సెక్ట్ అవ్వాలి అంటే మనం కామన్ పోర్షన్ని తీసుకోవడం జరిగింది. ఓకే, సో అవి మనం పక్కన పెడితే సో మరికొన్ని మనకి ఇక్కడ సాలిడ్ ఎడిటింగ్స్ అనేది మనకు ఉన్నాయి. సో సాలిడ్ ఎడిటింగ్స్ ఏవైనా మనం చెయ్యాలి అని అంటే ఫస్ట్ నాకు ఒక సాలిడ్ ఐటమ్ అనేది మన దగ్గర ఉండాలి. కాబట్టి ఒకవేళ ఆ సాలిడ్ ఐటమ్ ఉంటేనే మనం ఇక్కడ ఆ ఆప్షన్స్ని మనం ఉపయోగించగలుగుతాం. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక డిజైన్ అనేది నేను తీసుకొని ఇక్కడ నేను ఎక్స్ట్రూడ్ అనే ఆప్షన్ని తీసుకొని ఒక సాలిడ్ని మనకి ఎంత కావాలనుకుంటున్నాము అనేది ఇక్కడ నేను ఎక్స్ట్రూడ్ తీసుకున్నాను. ఇది ఏంటంటే ప్యూర్లీ ఒక సాలిడ్ ఆబ్జెక్ట్ అని చెప్తాం మనం. అయితే దీని మీద నేను ఒక 2D ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఒక 2D ప్రొఫైల్ ఎడ్జ్ని నేను ఇందులో క్రియేట్ చేయాలి. అంటే ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేస్తే ఇది కూడా నాకు హైలైట్ అవ్వాలి. అలా హైలైట్ అవ్వాలంటే ఇక్కడ నాకు మోడిఫై మెనూలో సాలిడ్ ఎడిటింగ్స్లో నాకు ఇక్కడ ఇంప్రింట్ ఎడ్జ్ అని చెప్పి నాకు మరొక ఆప్షన్ ఉంటుంది. ఇంప్రింట్ ఎడ్జ్లో మనకి ఏమడుతుంది, సెలెక్ట్ 3D సాలిడ్ ఆర్ సర్ఫేస్ అని అడుగుతుంది. సో నేను ఇది 3D ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి దీన్ని కూడా నేను సెలెక్ట్ చేసి ఇక్కడ ఎంటర్ కొడతాను. డిలీట్ ద సోర్స్ ఆబ్జెక్ట్ అనే ఎస్ఆర్ నో అడుగుతుంది. నో అని చెప్పి ఎంటర్ కొడతాను. ఓకే, అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం సెలెక్ట్ చేసి ఎస్కేప్కి కొట్టిన తర్వాత ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ నాకు చూసారా ఇప్పుడు ఇది సెలెక్ట్ అయింది. అయితే ఆ సెలెక్ట్ అయిన పార్ట్లో ఒక సాలిడ్ క్రియేట్ చేయాలి. సెలెక్ట్ అయిన పార్ట్లో నేను ఒక సాలిడ్ని క్రియేట్ చేయాలి అని అంటే అప్పుడు మనకి ఏంటి కావాల్సి ఉంటుంది అనేది మనం తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మోడిఫై మెనూలోకి వెళ్ళిపోయి ఇక్కడ సాలిడ్ ఎడిటింగ్లోకి వెళ్తే ఇక్కడ నాకు ఎక్స్ట్రూడ్ ఫేస్ అని మరొక ఆబ్జెక్ట్ ఉంటుంది మనకి ఇక్కడ. ఇది సెలెక్ట్ చేసుకొని ఈ ఫేస్ని ఇలా సెలెక్ట్ చేసి ఎంటర్ కొడితే ఎంత హైట్ కావాలని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 100 హైట్ ఇచ్చాను అనుకోండి. ట్యాపర్ యాంగిల్ ఎంత కావాలని అడుగుతుంది. నేనేమో 0 ఇచ్చేసి ఎంటర్ కొడితే అప్పుడు నాకేమైంది ఇక్కడ, సో 100 హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనేది నాకు ఇక్కడ క్రియేటెడ్. కానీ ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తే ఇది సెలెక్ట్ అయ్యింది. అంటే అర్థం ఏంటంటే ఒక సాలిడ్ ఆబ్జెక్ట్లోనే వేరే షేప్ని మనం క్రియేట్ చేయాలంటే ఇక్కడ మనం ఇంప్రింట్ ఎడ్జ్ అనే ఒక ఫీచర్ని మనం వాడుకోవాలని అర్థం అన్నమాట. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనకి
మోడిఫైలో సాలిడ్ ఎడిటింగ్లో ఇక్కడ నాకు ఫిలిట్ ఎడ్జ్ అని చెప్పి మరొక ఆప్షన్ ఉంటుంది. దీన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నాకు సెలెక్ట్ అయిన ఆబ్జెక్ట్ అని చెప్పి ఇక్కడ నాకు ఆర్ అంటే ఏంటి, రేడియస్. నేను ఇక్కడ ఒక 20 రేడియస్ ఇచ్చాను. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఒక ఎడ్జ్ని సెలెక్ట్ చేసి ఎంటర్ అని చెప్తే నాకు ఇక్కడ ఏమవుతుంది, ఆ రౌండెడ్ కార్నర్ ఏదైతే ఉన్నదో అది నాకు ఇక్కడ ఒక రౌండెడ్ కార్నర్ షేప్ లాగా నాకు ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. సో దీన్ని ఏమంటారంటే మనం ఫిలిట్ ఎడ్జ్ అని అంటారు. ఇప్పుడు నాకు ఈ పార్ట్ అంటే నాకు ఫిలిట్ ఎడ్జ్ వద్దనుకున్నాను, అంటే అది నేను రిమూవ్ చేయాలనుకున్నాను. ఇది రిమూవ్ చేయాలి అని అంటే ఫస్ట్ నేను ఏం చేయాలంటే మోడిఫై మెనూలోకి వెళ్ళి ఇక్కడ సాలిడ్ ఎడిటింగ్లోకి వెళ్ళి ఇక్కడ నాకు డిలీట్ ఫేస్ అని చెప్పి మనకి మరొక ఆప్షన్ ఇక్కడ ఉంది. అది సెలెక్ట్ చేసుకొని నాకు ఏ ఫేస్ అయితే వద్దనుకుంటున్నానో ఆ ఫేస్ని మనం సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టడంతో నాకు ఆ పార్ట్ అక్కడ ఏమవుతుందంటే రిమూవ్ అయిపోద్ది అన్నమాట. సో దాన్నే మనం ఇక్కడ డిలీట్ ఫేస్ అని మనం చెప్తాం. అది అయిపోయిన తర్వాత మనం మోడిఫైలోకి వెళ్ళిపోతే మోడిఫైలో ఇక్కడ 3D ఆపరేషన్స్ కాకుండా సాలిడ్ ఎడిటింగ్లోకి వస్తే ఇక్కడ నాకు చాంఫర్ ఎడ్జ్ అని ఉంటుంది. సో చాంఫర్ ఎడ్జ్ అంటే ఏంటంటే మనం ఎడ్జ్లో ఏవైనా ఒక స్లోపింగ్ టైప్ లాగా మనం డిజైన్ చేయాలి అనుకుంటే సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం CHA అంటే చాంఫర్ అని చెప్పి ఇక్కడ నేను D అంటే డిస్టెన్స్ అనేది నేను చెప్పి ఫస్ట్ డిస్టెన్స్ ఎంత కావాలి, సెకండ్ డిస్టెన్స్ ఎంత కావాలి అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసుకొని ఎంటర్ అని చెప్తే నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు ఒక చాంఫర్ టైప్ లాగా ఇక్కడ నాకు క్రియేట్ అయిపోద్ది అన్నమాట. ఇప్పుడు అలా కాకుండా ఒక ఎడ్జ్ని నేను ఒక కలర్ బుక్ మార్క్ లాగా నేను చేయాలనుకున్నాను. సో అలా చేయాలి అనుకున్నప్పుడు నేను ఇక్కడ మోడిఫైలోకి వెళ్ళిపోయి సాలిడ్ ఎడిటింగ్లోకి వెళ్ళిన తర్వాత సో ఇందులో నేను ఏం చేస్తానంటే కలర్ ఎడ్జ్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నేను ఒక ఆప్షన్ అంటే ఒక ఆబ్జెక్ట్ని అంటే ఒక ఎడ్జ్ని నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఎంటర్కి కొడతాను. అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ నాకు ఒక కలర్ ఎడ్జ్ అనేది నాకు క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ నాకు కావలసిన కలర్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే అని చెప్పాను అనుకోండి, ఆ ఎడ్జ్కి ఏమవుతుందంటే మనకి కలర్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అవుతుంది. అలా కాకుండా ఒక్కొక్కసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఇంకొక ఎడ్జ్ నేను క్రియేట్ చేయాలనుకున్నాను. అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ మోడిఫైలోకి వెళ్ళి ఇక్కడ సాలిడ్ ఎడిటింగ్లోకి వెళ్ళి ఇక్కడ నాకు కాపీ ఎడ్జ్ అని చెప్పి మరొక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఒక ఎడ్జ్ని సెలెక్ట్ చేసి మనకు కావలసిన ఎడ్జ్ని ఒక బేస్ పాయింట్ తీసుకొని ఒక డిస్ప్లేస్మెంట్ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 30 అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది నాకు
ఇక్కడ నుండి 30 డిస్టెన్స్లో ఒక ఎడ్జ్ అనేది క్రియేట్ అయింది, కానీ దాని మీద మనకి సాలిడ్ ప్రిపేర్ అవ్వాలంటే మళ్ళీ మనం రెక్టాంగులర్ ఆబ్జెక్ట్ ఏదో డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ప్రెస్ పుల్ అని చెప్పి ఒక కమాండ్ ఉంటుంది. అంటే కమాండ్ ఎడిటర్లో ప్రెస్ పుల్ అనే కమాండ్ టైప్ చేశారనుకోండి, ఇక్కడ ఈ యొక్క షేప్ హైలైట్ అవుతుంది. ఇక్కడ మనకి ఎంత హైట్ కావాలో మనం ఎంటర్ చేసేస్తే అదేమవుతుందంటే ఆటోమేటిక్గా ఒక సాలిడ్ కింద అది క్రియేట్ అయిపోతుంది అన్నమాట. దీన్ని మనం ప్రెస్ పుల్ అని చెప్పి ఇక్కడ మనకి చెప్తారు. ఓకే, అది అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ మోడిఫై మెనూలో సాలిడ్ ఎడిటింగ్లో నాకు ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే, ఇందాకలా మనం ఎక్స్ట్రూడ్ ఫేస్ గురించి మనం చూసాం. అలాగే ఇక్కడ మూవ్ ఫేస్ అని ఒక ఆప్షన్ ఉంది. అంటే దీనికి ఏంటి కావాలి, మనకి ఒక ఫేస్ని మనం సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టాలి. ఆ తర్వాత స్పెసిఫై ఏ బేస్ పాయింట్ ఆర్ ఒక డిస్ప్లేస్మెంట్ పాయింట్ మనకు కావాలి. సో ఇక్కడ ఏం చేస్తానంటే, నేను ఒక బేస్ పాయింట్ తీసుకొని ఒక డిస్ప్లేస్మెంట్ పాయింట్ ఇచ్చాను అనుకోండి, నాకు మెటీరియల్ అనేది ఆటోమేటిక్గా నాకు రిమూవ్ అయిపోద్ది. సో అలా కాకుండా నాకు ఇక్కడ మూవ్ ఫేస్ అని చెప్పి ఒక ఫేస్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక బేస్ పాయింట్ తీసుకొని ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ 30 అని ఇచ్చాను అనుకోండి, ఇక్కడ మెటీరియల్ అనేది కూడా మనకి అప్లికబుల్ అవుతుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు నెక్స్ట్ ఏంటంటే ఆఫ్సెట్ ఫేస్ అని ఉంటుంది. జనరల్గా 2Dలో ఏంటంటే ఒక డూప్లికేట్ ఆబ్జెక్ట్ కింద క్రియేట్ అవుతుంది, కానీ ఇక్కడ సాలిడ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, మనం ఒక ఫేస్ సెలెక్ట్ చేసి మనం ఒక ఆఫ్సెట్ ఇచ్చామంటే అది ఆటోమేటిక్గా నాకు యాడింగ్ అవుతుంది. సో దీన్ని మనం ఆఫ్సెట్ ఫేస్ అని అంటారనమాట. సో అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ డిలీట్ ఫేస్ అనేది మనం చూసాం. ఇక్కడ రొటేట్ ఫేస్ అని చెప్పి నాకు మరొక ఆప్షన్ ఉంటుంది. రొటేట్ ఫేస్ అంటే మొదట మనం ఏం చేయాలి, ఒక ఫేస్ని మనం సెలెక్ట్ చేసి అలాగే స్పెసిఫై అండ్ యాక్సెస్ పాయింట్ అని చెప్పి ఇక్కడ ఒక యాక్సెస్ పాయింట్ తీసుకొని మళ్ళీ మనకి ఇక్కడ అదర్ యాక్సెస్ పాయింట్ అనేది మనం చెప్పాలి. అది అయిపోయిన తర్వాత రొటేషన్ యాంగిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 50 ఇచ్చాను అనుకోండి, ఆ ఫేస్ ఏమవుతుందంటే నాకు 50 యాంగిల్లో రొటేట్ అవుతుంది. ఓకే, సో దాని తర్వాత మనకి ఇక్కడ మనకి ట్యాపర్ ఫేస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే, మనం ఒక ఫేస్ని మనం సెలెక్ట్ చేసి ఒక బేస్ పాయింట్ని మనం ఇక్కడ పెట్టుకొని అలాగే ఒక అదర్ అంటే ఏంటి స్పెసిఫై అనదర్ పాయింట్ అని చెప్పి నేను ఇక్కడ క్లిక్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి, మనం ట్యాపర్ యాంగిల్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 45 degrees ఇచ్చాను అనుకోండి, ఆ ఫేస్ ఏం చేస్తారంటే నాకు ట్యాపర్ చేస్తుంది అనమాట. అంటే స్లోపింగ్ టైప్ లాగా మనకి క్రియేట్ చేసి పెడుతుంది. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు కలర్ ఫేస్ అని ఉంటుంది. ఒక ఫేస్ని మనం సెలెక్ట్ చేసి ఎంటర్ కొడితే ఇక్కడ మనకు కలర్ కావాలనుకుంటే కలర్ని మనం చేసుకోవచ్చు. సో అలాగే దీన్ని మనం అవుట్పుట్ చూడాలి అనుకుంటే సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం
రియలిస్టిక్లో మనం పెట్టుకుంటే ఆ కలర్ ఫేస్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఓకే, సో అదే కాకుండా ఇక్కడ మనకి సాలిడ్ ఎడిటింగ్స్లో కాపీ ఫేస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఒక ఫేస్ని మనం సెలెక్ట్ చేసి ఒక బేస్ పాయింట్ మనం పెట్టుకొని ఒక డిస్ప్లేస్మెంట్ పాయింట్ ఇచ్చాను అనుకోండి, ఆటోమేటిక్గా నాకేమవుతుందంటే ఇక్కడ ఏదైతే ఫేస్ ఉందో ఆ ఫేస్ యాజ్ ఇట్ ఈజ్గా నాకు అక్కడ క్రియేట్ అయిపోద్ది అనమాట. అదేవిధంగా మనం ఇక్కడ సాలిడ్ ఎడిటింగ్స్లోని షెల్ అనే ఒక ఫీచర్ ఉంటుంది. దీనికి ఏం చేయాలంటే ఒక ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ఇక్కడ యాడ్ అని చెప్పి మళ్ళీ ఇక్కడ రైట్ క్లిక్ చేసి రిమూవ్ అని చెప్పి ఒక ఫేస్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆఫ్సెట్ అడుగుతుంది. ఇక్కడ నేను 3 అని ఇవ్వగానే ఏమవుతుందంటే ఇక్కడ 3 ఆఫ్సెట్లోనే లోపలంతా కూడా మనకి షెల్ చేసి పెడుతుంది అన్నమాట. ఓకే, సో ఇవి మనకేంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాలిడ్ ఎడిటింగ్ ఆప్షన్స్ అని చెప్తారన్నమాట.